ఐపీఎల్ ఎప్పుడు జరిగినా ముంబై ఇండియన్స్ జర్నీ పడుతూ లేస్తూనే సాగుతూ ఉంటుంది. ప్రతి సీజన్ను ఓటములతో నిదానంగా స్టార్ట్ చేస్తోంది. కానీ తర్వాత అదరగొట్టి ప్లే ఆఫ్స్కు తర్వాత ఫైనల్కు చేరి కప్పు ఎగరేసుకుని పోతోంది. గతంలో పలుసార్లు ఇదే తరహా ఆట తీరు అభిమానులు చూశారు. ఇప్పుడు కూడా ముంబై ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది. మొదటి 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది. కోల్కతాపై గెలుపు తప్ప మరేం సాధించలేదు. దీంతో ముంబై సీన్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఎప్పటిలాగే అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. వరుస విజయాలతో దుమ్ము రేపింది. ఏ ఢిల్లీనైతే ఓడించి ప్లే ఆఫ్ బర్త్ను కైవసం చేసుకుందో అదే ఢిల్లీపై విజయంతో తన విన్నింగ్ స్ట్రీక్ను ప్రారంభించింది. ఏప్రిల్ 13న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ను గెలుచుకున్న ముంబై ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ రేస్లో దూసుకొచ్చింది. అసలు తమకు తిరిగే లేదన్నట్లుగా ఎదురొచ్చిన ప్రతి టీంను ఓడించిన ముంబై తమను ఎందుకు ఛాంపియన్ జట్టు అంటారో ప్రూవ్ చేసింది. 6 విజయాల పరంపర తర్వాత గుజరాత్ మీద మ్యాచ్ ఓడి బ్రేక్ పడినా తిరిగి పుంజుకుంది. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో మళ్ళీ ఢిల్లీకి చెక్ పెట్టి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ముంబై జోరుతో ఇప్పుడు అస్సలు టెన్షన్ ప్లే ఆఫ్స్లో ఉన్న మిగిలిన జట్లకు మొదలైంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్లో ఉన్న 4 జట్లలో కేవలం ముంబైకి మాత్రమే 1 కంటే ఎక్కువ సార్లు కప్పు గెలిచిన రికార్డు ఉంది. 1 కాదు 2 సార్లు, 5 సార్లు విజేతగా నిలిచిన ఘనమైన రికార్డ్ ముంబై ఇండియన్స్ది. కానీ ప్లే ఆఫ్స్లో మిగిలిన జట్లైన ఆర్సీబీ, పంజాబ్ అసలు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాయి. గుజరాత్ ఒకసారి విజేతగా నిలిచిన ముంబై 11 సార్లు ప్లే ఆఫ్స్ ఆడిన అనుభవంతో పోలిస్తే ఆ జట్టు అనుభవం చాలా తక్కువ. దీంతో గ్యాంగ్స్టర్ లాంటి ఆటతో ప్లే ఆఫ్స్లోకి దూసుకొచ్చిన ముంబైని చూసి సహజంగానే మిగిలిన టీమ్స్కు వణుకు మొదలైంది. పైగా ఆ జట్టులో స్టార్ ప్లేయర్స్ అందరూ పూర్తి ఫామ్లోకి వచ్చేశారు. చాలా మంది అంచనా ప్రకారం ముంబై ఫైనల్కు దూసుకెళ్లడం పక్కా అంటూ ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ క్వాలిఫైయర్లో మిగిలిన జట్లు ముంబైని నిలువరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సిందే.